నెల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, 5 ఏళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్నవారే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని మోడీ ఆరోపిస్తున్నారు. టెంపోల్లో డబ్బులు వెళ్తుంటే మోదీ కళ్ళు మూసుకు కూర్చున్నారా అని ప్రశ్నించారు. అంబానీ, అదానీ, రాహుల్ గాంధీకి డబ్బులు ఇస్తుంటే సిబిఐ, ఈడీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు నిర్వహించాలి, అంతేకాని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని హెచ్చరించారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని, అయితే ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలన్నారు. కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం పట్టుకుందని, అందువల్లే ఓటమి భయంతో రాజకీయాల్లోకి మతాన్ని లాగుతోందని ధ్వజమెత్తారు. అబద్ధాలతో మోడీ దేశ ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ అబద్ధాలకు సర్దార్ అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతుందో అది ఖచ్చితంగా చేసి చూపిస్తుందన్నారు. కర్ణాటకలో, తెలంగాణలో తామిచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. మోడీకి ఎం అనే అక్షరం అంటే ఫియర్ అని, అందువల్లే ఎంతో మొదలయ్యే మటన్, మొఘల్, మంగళసూత్రంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో మహిళల మంగళసూత్రాలు లాక్కునే ప్రధాని ఇంకా పుట్టలేదన్నారు. 10 ఏళ్లకు ఓసారి లెక్కించాల్సిన దేశ జనాభాను మోడీ గణించలేదని, జనాభా లెక్కలు తీయడం ద్వారా ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు అమలు చేయవచ్చన్నారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామిచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు 5 గ్యారెంటీలను అమలు చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా మరో గ్యారెంటీ అమలు చేయలేకపోయామని ఖర్గే చెప్పారు. తాము చెప్పిన హామీలు తప్పక నెరవేరుస్తామన్నారు. రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేశామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో అనేక పరిశ్రమలు వచ్చాయని, బీజేపీ హయాంలో రాష్ట్రానికి ఏం వచ్చాయని ప్రశ్నించారు.